ఇక్కడ జరిగిన ఈ ప్రమాదానికి మొత్తానికి అందరికీ కూడా 50 లక్షలు ఇవ్వాలా, చనిపోయిన వాళ్ళకి మా క్షతగాత్రికి 10 లక్షలు ఇవ్వాలా. అయితే మా కుటుంబ సభ్యులందరికీ కూడా దీంట్లో ఎవరైతే బాధితులు ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగం తప్పనిసరిగా ఇవ్వాలా, వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క భద్రతా వైఫల్యం కింద మేము భావిస్తున్నాం. అట్లాగే కాకినాడలో జరిగింది, ఇంకో చోట జరిగింది. ఈరోజు మహారాష్ట్రలో కూడా ఇదే విధంగా జరగటం వల్ల 15 మంది చనిపోయారు. సో గవర్నమెంట్లు అనేవి డబ్బులు వసూలు కేంద్రాలు, పన్నుల వసూలు కేంద్రాలుగానే ఉన్నాయి, కానీ ప్రజల రక్షణకి మాత్రం పనికొచ్చేటట్టు కనపడలేదు. సేఫ్టీ మెజర్స్ ప్రాపర్గా తీసుకుంటలేదు. ఇదే వేటల బాలంలో నా చిరకాలంగా చూస్తున్నాను. చిన్ననాటి నుంచి ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు చనిపోవటం, ఇబ్బంది పడటం అనేది జరుగుతూ వస్తుంది. దీనికి సరైన పద్ధతి లేకుండా పోయింది. ఈ కాల్చుకుని పండగలు చేసుకునే వాళ్ళు హ్యాపీగా కాల్చుకుంటున్నారు, తయారు చేసేవాళ్ళు మరణాలు పొందుతున్నారు. ఇది ప్రభుత్వం గుర్తించాల్సిందిగా కోరుతున్నాను. మేము డిమాండ్ చేసేది ప్రజల పక్షాన, వీళ్ల పక్షాన, బాధితుల పక్షాన సరైన న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం మిత్రులారా, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరు కృష్ణమోహన్ తెలియజేస్తున్నది ఏంటంటే, పూర్తిగా ప్రభుత్వం యొక్క దొల్లతనం, భద్రతా వైఫల్యం అనేది కనబడుతుంది. ఎందుకంటే లైసెన్స్ మాత్రమే ఇచ్చి ఫీజు వసూలు చేసుకుని వీళ్ళు జీఎస్టీలు వసూలు చేసుకున్నారు, కానీ ప్రజల యొక్క ప్రాణాలకి ఏ విధమైన రక్షణ చర్యలు తీసుకోకుండా ఇక్కడ చూస్తూ ఉండొచ్చు విజువల్స్. ఒక పొలంలో ఒక వాటర్ సోర్స్ ఒకటి ఏర్పాటు చేసి ఫైర్ క్రాకర్స్, తర్వాత ఇందులో ఏ కెమికల్స్ వాడుతున్నారో అక్కడ డిస్ప్లే చేసి బోర్డు కానీ అలా తీసుకుంటాను. భద్రతా చర్యలకు సంబంధించిన ప్రికాషన్స్ కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకున్నారో తెలియకుండా ఈ రోజున వందల మందిని ఇక్కడ కర్మాగారంలో అనధికారికంగా తీసుకున్నారు. వాళ్ళకి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. కనుక ఆ భద్రతాపరమైన చర్యలు ఏం తీసుకుంటున్నారో దానికి సంబంధించిన డిస్ప్లే బోర్డు లేదు, కెమికల్స్ ఏం వాడుతున్నారో తెలియదు. సో స్టాక్ ని ఎక్కడికి అసలు మెటీరియల్ ఒక సాగ్రిగేట్ చేస్తున్నారా లేదో తెలియదు. సో అంతే ఇక్కడంతా కూడా ఇర్రెగ్యులారిటీస్ అనేవి జరుగుతున్నాయి. సో ప్రభుత్వం దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ఏ ప్రమాదాలు జరిగినప్పుడు నిమ్మకి నీరెత్తినట్టు ఏదో ఒక చిన్న చిన్న హడావిడి చేసి ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి ఆపించి సో ప్రజలను మృతి చెందిన కుటుంబాలను జనరల్ హాస్పిటల్ తరలించడం లేదా ఎక్స్గ్రేషియా ప్రకటించడం ఇది పాలసీ మ్యాటర్ కాదు. ఒక స్టాండర్డ్ డిపిఆర్ సిస్టమ్ ఉండాలి. ప్రభుత్వ యంత్రాంగానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా, చర్యలు లేకుండా ఇటువంటి ప్రోత్సహించడం వల్ల ఓన్లీ లైసెన్స్ ఫీజు జీఎస్టీలకు మాత్రమే దీన్ని పరిమితం చేసి ప్రజల ప్రాణాలను ఇలా బలి చేయడం అని పూర్తిగా మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఇటువంటి రిపీట్ కాకుండా ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, భద్రతాపరమైన చర్యలు ఏం తీసుకుంటున్నారు, సేఫ్టీ మెజర్స్ తీసుకునేప్పుడు సో దానికి సంబంధించిన ఏ కెమికల్స్ వాడుతున్నారు, దానికి ఏ విధమైన కాంపోజిషన్స్, ఏ విధమైన ఫైర్ వస్తే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, సో దాని మీద ట్రైనింగ్ కానీ ప్రాపర్ సిస్టమ్ కానీ ఏమీ లేకుండా ఇది ఎలా ఉందంటే కుటీర పరిశ్రమగా ఉంది. ఏమన్నా ఫైర్ క్రాకర్స్ అనేది కుటుంబ పరిశ్రమ కాదండి. ఇప్పుడు 22 మందిని బలి తీసుకుంది. కనుక మృతి చెందిన కుటుంబాలు ప్రతి వారికి 50 లక్షల రూపాయల తక్షణ సహాయం ఇవ్వాలని, అలాగే కుటుంబ సభ్యులకు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, అలాగే మేము ఇవాళ క్షతగాత్రులైన వారందరికీ ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఇస్తూ వారికి కూడా జీవనోపాధి కల్పించాలని. సో ఇటువంటి ఇండస్ట్రీస్ రన్ చేసేటప్పుడు వీటి ప్రోత్సహించేటప్పుడు ఇప్పుడు ప్రమాదం యొక్క అంచనా వేయకుండా దాని మీద రిస్క్ అసెస్మెంట్ అనేది ఏమీ లేకుండా చేయడం వల్ల ప్రభుత్వం యొక్క డొల్లతనం కనబడుతుంది. కనుక ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ దీనికి పూర్తిగా కూడా అనకూడదండి. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు దీనికి బాధ్యత. ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కి చైర్మన్ గా జిల్లా కలెక్టర్ ఉంటారు. సో ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలసీ ఫెయిల్ అయిందని చెప్తూ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పూర్తిగా ముఖ్యమంత్రి గారు కూడా దీనికి బాధ్యత వహించాలి.